ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ పేరు వింటేనే ప్రతి క్రికెట్ అభిమానికి ఒక పండగ లాంటి అలాంటి పండగ వాతావరణం మరొకసారి అయితే రానుంది. బట్ ఈసారి అది టోర్నీ రూపంలో అయితే కాదు, IPL 2025 మెగా యాక్షన్ రూపంలో. ప్రతి క్రికెట్ అభిమాని ఈగర్లీ వెయిటింగ్ దిస్ మెగా యాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ ఫేవరెట్ ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటాయి, ఎలాంటి ప్లేయర్స్ని బై చేయాలనుకుంటున్నాయో, అలాగే ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి, RTM కార్డ్ రూల్ ఉందా లేదా అనే దాని గురించి పెద్ద చర్చ జరుగుతుంది బయట. అయితే వీటన్నిటి గురించి అంటే రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఎంతమంది, RTM కార్డు గురించి సమ్ క్లూస్ అయితే లీక్ అయ్యాయి. దాని మీద ఈ వీడియో. IPL 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ఖరారైనట్లు తెలుస్తుంది. గరిష్టంగా ఒక ఫ్రాంచైజ్ 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే రైట్ టు మ్యాచ్ కార్డుకు మాత్రం BCCI ఒప్పుకోలేదని తెలుస్తుంది. IPL వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. అది వస్తే అప్పటి ఒక ఫ్రాంచైజీలో ఎవరెవరు ఉంటారనే విషయాలపై క్లారిటీ కూడా రావచ్చు. ఈ ఏడాది చివరిలో జరగనున్న IPL 2025 వేలంపై అందరి దృష్టి నెలకొంది. ఈసారి మెగా వేలం జరగనుండటంతో రిటెన్షన్ ఆటగాళ్ల సంఖ్య, RTM కార్డు వంటి వివరాలతో ఆసక్తి నెలకొంది. దీనిపై BCCI త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఓ వార్త నట్టింట వైరల్గా మారింది. IPL మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ RTM కార్డుపై అందులో క్లియర్గా ఉంది. 2 నెలల తర్వాత జరగనున్న IPL 2025 మెగా వేలంలో భాగంగా రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే BCCI ఖరారు చేసినట్లు తెలుస్తుంది. బుధవారం అంటే ఈ నెల 25న బెంగళూరు వేదికగా జరిగిన BCCI 93వ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందులోనే IPL రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే చాలా ఫ్రాంచైజీలు పట్టుబడిన RTM కార్డును మాత్రం తిరిగి తీసుకొచ్చేందుకు BCCI అంగీకరించలేదని తెలుస్తుంది. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం IPL 2025 వేలానికి సంబంధించి రిటెన్షన్ పాలసీపై నిర్ణయం తీసుకున్నారు. అయితే వాటిని త్వరలో అధికారికంగా BCCI అయితే ప్రకటించనుంది. ఇక కొత్త రిటెన్షన్ పాలసీలో గరిష్టంగా ఒక్కో జట్టు 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా లేనట్లుగానే ఈసారి కూడా RTM అంటే రైట్ టు మ్యాచ్ కార్డు అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. ఇదివరకే IPLలోని 10 ఫ్రాంచైజీలతో BCCI మాట్లాడేసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఒకటే పెండింగ్ లో పడి ఉంది. అయితే BCCIతో జరిగిన ఫ్రాంచైజీల సమావేశంలో వేలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తుంది. ఒకళ్ళు IPL మెగా యాక్షన్ అవసరం లేదని, కొందరేమో రిటైన్ చేసుకునే ప్లేయర్లు 8 నుండి 10 మంది దాకా ఉండాలని, RTM కార్డు కావాలని, ఇలా తమ ఫ్రాంచైజీలు తమ ఒపీనియన్ చెప్పారు. బట్ ఇవన్నీ BCCI అంగీకరించలేదు. కొన్ని ఫ్రాంచైజీల యాజమానులు మెగా వేలంపై ఆసక్తితో ఉన్నారు, మరికొందరు మాత్రం అవసరం లేదని చెప్తున్నారు. వేలం ఖచ్చితంగా నిర్వహించాల్సి వస్తే కనీసం 8 మంది ఆటగాళ్లు రిటైన్ చేసుకో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కానీ BCCI IPLకు క్రేజ్ తగ్గకూడదనే ఉద్దేశంతో ఇవేమీ పట్టించుకోకుండా 5 ఆటగాళ్లు రిటైన్ చేసుకునే విధంగా రూల్స్ రూపొందించినట్లు సమాచారం. ఈ వీడియోలోనే మనం RTM అంటే రైట్ టు మ్యాచ్ కార్డు గురించి చాలాసార్లు డిస్కస్ చేద్దాం. అసలు RTM అంటే ఏంది? ఒక ఫ్రాంచైజీలోని ఆటగాడి వేలంలోకి వెళ్ళాలనుకున్నాడు అనుకో, అప్పుడు అతన్ని మరో కొత్త ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. అయితే అతన్ని కొత్త ఫ్రాంచైజీ ఎంత మొత్తాన్ని దక్కించుకుందో అంత మొత్తాన్ని అతని పాత ఫ్రాంచైజీ చెల్లించి సదరు ఆటగాడిని సొంతం చేసుకునే అవకాశం ఉండేది. చివరిసారిగా 2018 IPL మెగా వేలంలో RTM కార్డును ఉపయోగించారు, మళ్ళీ ఉపయోగించలేదు. ఇది ఇప్పుడు అందరూ స్పష్టంగా అర్థమై ఉండొచ్చు RTM కార్డు అంటే ఏంది. వేరే ఫ్రాంచైజీ కొనుక్కున్నా సరే ఆ పేమెంట్ మనం ఇచ్చి మన దగ్గర ఆ బై చేసే పేమెంట్ మన దగ్గర ఉండుంటే కనుక అది వాళ్ళకి ఇచ్చి మనం కొనుక్కోవచ్చు ఆ ప్లేయర్ని. ఇదన్నమాట RTM కార్డు అంటే. అయితే దీని గురించి గట్టిగా డిస్కషన్ అయితే జరుగుతుంది మెగా యాక్షన్లో. అయితే BCCI ఇచ్చిన క్లూస్ ప్రకారం రిటైన్ చేసుకునే ప్లేయర్స్ వచ్చే 5 RTM కార్డు ఎంట్రీ అయితే లేదు. ఇది ప్రాసెస్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.